अरे मल्लेश संचिति बेटा अरे अरे అది అందిరా శ్రీనివాస్ నమస్తే बेटा జానీ ఇదిగోరా జానీ పోయిన వారం లక్ష్మి బ్యాలెన్స్ 100 ఈ వారం 150 మొత్తం 250 నర్సమ్మది మీ నాన్నది కలిపి 500 ఇకపోతే నీకు పోయిన వారం 400 కట్ చేయగా మిగిలింది 100 రూపాయలు. ఇగో శివ బెట్ట నీది 500. అమ్మా లక్ష్మీదేవి సరిపోయిందారా? సెటు ఒక 500 కావాలి సెటు. 500 ఆరా? ఎందుకురా 500? చిన్న పని ఉందిలే సెటు. మొన్ననే తీసుకురావు కదరా, ఇది అవసరం ఉందని. అది వేరేలే, పోయిన వారం సెటు. ఈ వారం ఇంకో పని పడింది. ఏం రా ఈ మధ్యలో పైసలు బాగా ఖర్చు పెడుతున్నావు? పైసలు అనుకుంటున్నావా రాళ్ళనుకుంటున్నావా? అంత అర్జెంట్ అయిందిరా? నీకేం తెలుసు సెటు? రోజు గడితే ఎవడి జీవితం ఎలా ఉన్నా ఎవడికి తెలియట్లేదు. పైసా పైసా పైసా, డబ్బు ఉంటే చాలు సెటు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ డబ్బు కోసం ఏం చేయాలో తెలియట్లేదు. అరే అట్లా అని చెప్పి ఏమన్నా చేయగలవురా నాయనా? జీవితాంతం జైలుంటావు, చూసుకో. ఏం లేదులే సెటు, వెళ్ళొస్తాను. ఏమన్నా చేయగలవురా రే? చూసుకోరా రే. ఏంట్రా సేటుతో అలా మాట్లాడేసావు? ఎరా డబ్బు కోసం ఏదైనా చేస్తానన్నావు కదా, ఏ నువ్వు చేయవా? నా గురించి వదిలేరా, నాకంత ఓపిక లేదు, అంత ధైర్యము లేదు. అదేం లేదా, అదంతా వదిలేసి పదా. నాకు కూడా మొక్కలేరా. ఏరా ఏం పని లేదా? ఎటువైపు వచ్చావు? పని ఉంటే ఎడిగేందుకు వస్తారా? ఏం లేకనే ఇక్కడికి వచ్చా. అరే నాకు కూడా రా బాబు ముక్కలు. పొద్దున్న లేస్తే ఎప్పుడు ఆడవాళ్ళప్పుడు తిరుగుతావు కదా, అందుకే అడిగలే. అవన్నీ నీకు ఎందుకురా, పని చూడు. రే రే జానీ జాబ్లేం రా. జాబిలే, జాబిలమ్మా. ఏయ్ నీ మొగుడొచ్చాడే, నువ్వు గమ్ముని రావే, వాడి వైపు చూడకు. ఏరా శివ, నువ్వు వెళ్ళలేదా? ప్రధానికి తోకాలం అని వెనకాలే ఉంటావు కదా. అరే అన్ని పనులకు ఎలా ఉంటారా, కొన్ని పర్సనల్ పనులు కూడా ఉంటాయి. పర్సనల్ ఉంటాయా? బాగా ముదిరిందనమాట ఆ వారం. ఓ జాబిలే, జాబిలే నిన్నే. జాబిలే పిలుస్తుంటే వినబడట్లేదా? ఓ నువ్వా, పిలిచావా? అరుస్తున్నావేమో అనుకుని వెళ్ళిపోతున్నా. సరే గాని ఇంటికైనా వెళ్ళేది? అవును. ఇదిగో ఈ 500 తీసుకుని మీ అమ్మకి. ఏంటా బిల్డప్? మా కుటుంబం మొత్తాన్ని నువ్వే పోషిస్తున్నట్టు. నిన్న రాత్ర మీ అమ్మ సరుకులు దాడని డబ్బులు అడగలే, తీసుకుని పో ఇవ్వు. అడిగింది మా అమ్మ, పోయి దానికి ఎలా ఇంటికే కదా వెళ్తున్నావు, ఇచ్చే. నేను వెళ్ళేది ఇంటికి కాదు, సినిమాకి పోతున్నా. ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు? నువ్వా సినిమాకి వెళ్ళే ఫేస్ అనేది? నోరు మూసుకుని తీసుకెళ్ళు, లేకపోతేనా. ఏయ్ ఎద్దవా, నేను నీకంటే మొండిదాన్ని, నువ్వే ఇచ్చుకో లేదా చచ్చిపో. జాబిలే నిన్నే.